అండ్ ఈ గట్ హెల్త్‌కి, రెగ్యులర్ పీరియడ్స్‌కి ఏమైనా లింక్ ఉందంటారా? ఉంటుంది. జనరల్‌గా కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం ఏం చూస్తామంటే టాక్సిక్ ఓవర్‌లోడ్ బాడీలో. మనం రోజు తింటాం, ఎంతో కొంత ఫుడ్ తింటాము. దాని నుంచి మెటబాలిక్ వేస్ట్, డైజెస్టివ్ వేస్ట్, ఎక్సెస్‌గా ప్రొడ్యూస్ అయిన హార్మోన్స్ బాడీలో నుంచి మోషన్ ద్వారా, యూరిన్ ద్వారా వెళ్ళిపోతాయి. ఓకే. ఎప్పుడైతే మీకు కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉంటాయో, ఈ ఎక్సెస్ హార్మోన్స్ ఏవైతే మీ బాడీ ప్రొడ్యూస్ చేసుకొని, అది ఎక్స్‌క్రీట్ చేయలేనప్పుడు కూడా మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఇలాగ పీసీఓఎస్ కానియండి, లేకపోతే ఈ పీరియడ్స్ ప్రాబ్లమ్ లాంటివి స్టార్ట్ అవుతాయి. అంతే గాకుండా న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ పూర్‌గా ఉన్న బాడీస్‌లో గూడా మీకు అబ్జార్ప్షన్ ఆ పిల్లర్స్ ఏవైతే స్ట్రాంగ్‌గా ఉండవో దానివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయ్యి కూడా మీకు పీరియడ్ ఇష్యూస్ ఒస్తాయి. కాబట్టి క్రానిక్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ చిన్న పిల్లల్లో చూస్తుంటే వాళ్ళు మినార్‌కి అంటే మెన్‌స్ట్రుయల్ ఏజ్ అటైన్ అయ్యే లోపల ఆ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్‌ని మీరు అడ్రెస్ చేయాలి ఖచ్చితంగా. బికాజ్ ఆ తర్వాత ఎక్సెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు అవి బాడీ నుంచి ఎక్స్‌క్రీట్ అవ్వట్లేదు అంటే గనక ఓకే. అక్కడి నుంచి పీరియడ్ ఇష్యూస్ రావడం, యాక్నీ రావడం. బికాజ్ గట్ నుంచే మనకి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్స్ ఓకే. జరుగుతాయి. అవును. ఎప్పుడైతే మీ కొలన్ స్టాగ్నెంట్‌గా ఉందో, మీరు మోషన్ రోజు పాస్ చేయకుండా ఇన్‌కంప్లీట్ మోషన్ పాస్ చేస్తూ ఉన్నారు. లేదా 4, 5 టైమ్స్ ఎళ్ళాల్సొస్తుంది. ఇలాగ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్‌తో సఫర్ అవుతూ ఉన్నారంటే గనక మీ బాడీ టాక్సిక్ ఓవర్‌లోడ్ ఎక్కువగానే ఉంటుంది. మెటబాలిక్ వేస్ట్ ఏది క్లియర్ అవ్వదు ప్రాపర్‌గా. ఓకే. కాబట్టి ఇట్ కమ్స్ బ్యాక్ టు ద బ్లడ్ సర్క్యులేషన్. ఇన్‌ఫ్లమేషన్‌ని పెంచుకుంటే అదేదో ఒక రకమైన స్కిన్ కండిషనో, హార్మోనల్ ఇంబాలెన్స్ కిందో మేనిఫెస్ట్ ఓకే. అవుతుంది.